హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అంతా పాస్ డే 4. ఇంకా ఇదే లాస్ట్ డే. ఇంకా ఈరోజుతో అయిపోతుంది. ఈరోజే చంద్రతాల్ లేక్ అన్నీ ఈరోజే. సో బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను, మీరు మ్యూల్కి ఇచ్చిన బ్యాక్ కవర్స్ మీకు వీలైన అన్ని వేయండి అని. సో నేను 2 కవర్స్ వేయడం వల్ల యాక్చువల్లీ నేను అంతా ప్రీవియస్ వీడియోలో ఫుల్గా వర్షం పడుతుందని చెప్పాను కదా కంటిన్యూస్గా. సో అక్కడ నేను 2 కవర్స్ వేయడం వల్ల నాకు కొన్ని బట్టలు తడవకుండా ఉన్నాయి. బట్ మిగతా మా వాళ్ళందరూ బట్టలు అయితే తడిచిపోయాయి. సో నిన్న శ్రీగురువుకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి వేసుకోవడానికి పెద్దగా ఏం లేవు. సో ఏ డ్రెస్ అయితే వెట్గా డ్రై అయిందో ఆ డ్రెస్తో ఇంకా అలా ఉండిపోయాడు అంతా. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ మ్యూల్ బ్యాగ్కి మీరు వీలైన అన్ని బ్యాక్ కవర్స్ వేయడానికి ట్రై చేయండి. ఇంకెప్పట్లాగే బ్రేక్ఫాస్ట్ చేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్గా ఏం చెప్పారంటే మనం మళ్ళీ రివర్ క్రాస్ చేయాలన్నారు. బట్ రివర్ క్రాస్ లేకుండా ఈసారి సేమ్ ఒక ఐస్ గ్లేషియర్ మీద కింద రివర్ ఫ్లో అవుతుంటుంది, పైన మనం క్రాస్ అవుతాం. ఇగోండి ఇదే అనేది. ఇప్పుడు ఈ ఏరియా నిన్నంతా ఏరియల్ వ్యూలో, నా ప్రీవియస్ వీడియో ఏరియల్ వ్యూలో క్లియర్గా ఉండేది కదా. అసలు ఇప్పుడైతే మార్నింగ్ లేచేసరికి ఫాగ్తో ఫుల్ కవర్ అయిపోయింది. అసలు మినిమం ఒక కొండ కాదుగా ఒక రాయి కూడా కనిపించట్లేదు. ఆ ఫాగ్లోనే మేము ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. అండ్ ఇదేని చూడండి, ఇన్ని రోజులు మీకు ఇన్ని వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో గ్లేషియర్ అంటున్నాను కదా, చూడండి ఇగోండి సేమ్ ఇదే. ఆ పైన గ్లేషియర్ ఉంది, కింద రివర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. రివర్ క్రాస్ చేస్తున్నాం. ఇది మాత్రం క్రాస్ అయ్యేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, అలాగే కొంచెం భయం కూడా ఉంటుంది. ఏమైనా అటు ఇటు తేడా అయితే ఇంకా ఆ కోల్డ్ వాటర్లో ఇంకా అయిపోతాం. ఒక 2.5 కిలోమీటర్స్ ట్రక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు, అంటే వాటర్ ఫిల్ చేసుకోవడానికి. వాటర్ ఫిల్ చేయడం అంటే మీకు తెలిసిందే, ఇంకా ఎక్కడైతే రివర్ ఫ్లో అవుతుంటుందో అక్కడ వాటర్ ఫిల్ చేసేసుకోవడమే, మనకు వేరే ఆప్షన్ ఉండదు. అండ్ ఈ ట్రైల్ అంతా ఎలా ఉంటుందంటే, ఇంకా స్నో ప్యాచెస్ అనేవి మనకి ఇంక కనిపించవు అనమాట. ఇంకా ఎక్కడ చూసినా మనకి ఇంకా మ్యాక్సిమం గ్రీనరీ అండ్ కొండ లైక్ మౌంటైన్స్, ఇంకా స్నో ప్యాచెస్ అనేవి ఇంకా స్లోగా ఇక్కడ నుంచి తగ్గిపోతాయి. ఇంకా ఈ పాయింట్కి వచ్చేసరికి మనకి వెహికల్స్ అలాగే రోడ్డు కనిపిస్తాయి. సో ఇంకా 3 days వరకు అసలు మనం ఎలాంటి వెహికల్ కానీ రోడ్డు కానీ చూడలేదు, అంతా మౌంటైన్లోనే ట్రెక్కింగ్ అయింది. బట్ సడన్గా వెహికల్ చూసేసరికి ఏమంటే ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ అలాగని ఇంకా అలా మౌంటైన్స్ ఉండిపోలేం కదా, ఉండిపోవాలంటే మనం కూడా ఒక ట్రక్ లీడ్ అయిపోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కిందకి దిగిపోయాం, మౌంటైన్ మొత్తం కింద దిగిపోయాం. దిగినలోపు ఇంకొక రివర్ క్రాసింగ్ వచ్చింది. లాస్ట్ 3 days నుంచి రివర్ క్రాసింగ్లు, గ్లేషియర్ క్రాసింగ్లు ఇవే అవుతున్నాయి. బట్ ఈ అంతా పాస్ అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రివర్ క్రాస్ చేయడం కానీ లేకపోతే గ్లేషియర్ క్రాస్ చేయడం తప్పించి ఇంకేం ఉండవు. సో అవే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని రండి. ఆ రివర్ క్రాస్ చేసిన వెంటనే ఇంకొక గ్లేషియర్ క్రాస్ చేయాలి. దీంట్లో ఉన్న పెద్ద డేంజర్ ఏంటంటే మాకు స్పైక్స్ లేవు. సో పొరపాటు మేము స్లిప్ అయ్యామనుకోండి, డైరెక్ట్గా పక్కన నది కనిపిస్తుంది చూస్తారా, నదిలో డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇంకా. సో వీళ్ళు మాత్రం దిగేటప్పుడు చాలా జాగ్రత్తని మళ్ళీ 100 సార్లు చెప్పారు మాకు. ఆఫ్టర్ 3 days మళ్ళీ వెహికల్స్ రోడ్డు అనేది చూస్తున్నాం. ఇంకా సిగ్నల్స్ వస్తున్నాయి లేదో తెలియదు, ఎందుకంటే ఫోన్ అనేది ఏరోప్లేన్ మోడ్లో ఉంది. బట్ ఇలా చూడడం నాకు ఇష్టం ఎందుకో నచ్చట్లేదు అనమాట. అప్పుడే మళ్ళీ నెట్వర్క్, రోడ్డు, లాస్ట్ 3 days ఆ మౌంటైన్స్ మధ్యలో అయితే అది వేరు. సో చిత్తూరుకి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. టీటీహెచ్ వాళ్ళ క్యాంప్ సైట్, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఫైనల్గా చిత్తూరు క్యాంప్ సైట్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ ట్రైల్ అంత కష్టంగా అయితే లేదు, అంటే శ్రీగురు నుంచి చిత్తూరుకి జస్ట్ నార్మల్గానే ఒక మౌంటైన్ దిగడం అంతే, అంత డిఫికల్ట్ కాదు, ఈజీ అని.
ఇప్పుడు ట్రెక్ లీడ్ ఏంటంటే ఏదో ఒక టెంట్ త్వరగా తీసుకొని లంచ్ చేసి రెడీ అవ్వమంటున్నాడు. ఎందుకంటే ఈరోజే అంటే ఇప్పుడు ఎలాగ 2:30 ఇలా అయింది. సో ఈరోజే మనం చంద్రతాల్ లేక్ వెళ్ళి వచ్చేద్దామని కూడా ఈరోజే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే క్లైమేట్ కూడా బాగుంది, మంచు అలాంటి ఏం లేదు కాబట్టి. సో త్వరగా లంచ్ చేసి రెడీ అయిపోతే టెంపో ట్రావెల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. సో మేము రెడీ అవ్వడం బట్టే ఉంటుంది మేము ఎంత త్వరగా వెళ్ళి రావడం అనేది. ఎందుకంటే చంద్రతాల్ లేక్ అనేది ఇక్కడ చిత్తూరు క్యాంప్ సైట్ నుంచి టోటల్ 6 hours అనమాట అప్ అండ్ డౌన్. సో 6 hours ట్రావెలింగ్లో పోద్ది కాబట్టి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దామని ప్లాన్లో ఉన్నారనమాట. అందరూ లంచ్ చేసి 3:30 కల్లా రెడీ అయిపోయారు. సో 3:30కి టెంపో ట్రావెల్స్లో స్టార్ట్ అయిపోయాం చంద్రతాల్ లేక్కి. ఈ చంద్రతాల్ లేక్ మాత్రం ఆ ట్రైల్ మీరు ఆ రోడ్ అనేది మీరు చూస్తే ఎగ్జాక్ట్గా లే లదాఖ్ రోడ్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. కొందరు బైకర్స్ అయితే ఆ ట్రైల్లో ఆ రోడ్లో ఆఫ్ రోడింగ్ చేస్తున్నారు. సో నేను చేస్తుంటే బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది అక్కడ. కొన్ని దగ్గరలో అయితే రివర్ ఫ్లో అవుతున్నప్పుడు సడన్గా అక్కడ వెహికల్ స్ట్రక్ అయిపోయి అసలు మామూలు అడ్వెంచర్ అయితే కాదు. సో ఎవరైతే బైక్లో వెళ్తున్నారో వాళ్ళైతే ఇంకా ఎక్సలెంట్ అనమాట. అండ్ వస్తున్నప్పుడు చంద్రతాల్ లేక్లో వస్తున్నప్పుడు చాలా క్యాంప్ సైట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ 2 days 3 daysకి మీ ఇష్టం ఫుడ్ అండ్ బెడ్. బట్ ప్రైస్ అనేవి నాకు తెలియదు. అంటే చాలా క్యాంప్ సైట్ చూసాను అనమాట వస్తున్న దారిలోన. సో మీకు ఏమైనా ప్లాన్ ఉంటే ఈ చంద్రతాల్లో ఒక 1 day 2 days స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చంద్రతాల్ లేక్నే మూన్ లేక్ అని కూడా అంటారు. అండ్ ఈ చెనాబ్ రివర్ గుర్తుంది మీకు ఐడియా ఉంది కదా, లైక్ పాకిస్తాన్కి లాస్ట్ టైం మనం అక్కడ రిజర్వాయర్ దగ్గర వాటర్ సోర్స్ ఆపేసాం. ఆ చెనాబ్ రివర్ అనేది దానికి సోర్స్ ఇక్కడ నుంచి అనమాట. లైక్ ఇక్కడ నుంచి చెనాబ్ రివర్ అని స్టార్ట్ అవుద్ది, త్రూ చిత్తూరు ద్వారా పాస్ అవుద్ది, అట్ ద లాస్ట్ చెనాబ్ రిజర్వాయర్ దగ్గరికి చేరుతుంది అనమాట. ఇక్కడ వాటర్ ఎంత క్లియర్గా ఉంటుందంటే అండర్ వాటర్లో ఉన్న ప్రతిదీ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. అంత నీట్గా ఉంటుంది వాటరు. ఎందుకంటే ఎవరు దిగరు కదా ఫస్ట్ థింగ్. ఆ స్నానాలు గట్ట అలాంటివి ఏం లేవు, స్పాయిల్ చేయడానికి ఇక్కడ ఛాన్సే ఉండదు. సో అందుకు అంత నీట్గా అంత క్లియర్గా ఉందన్నమాట ఈ వాటర్. ఒక విధంగా మేము లక్కీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్లైమేట్ బాగుంటేనే చంద్రతాల్ లేక్కి వెళ్తామని ముందే మెన్షన్ చేశారు. మా లక్ ఏంటంటే క్లైమేట్ అంతా క్లియర్గా ఉండడం, చంద్రతాల్ లేక్ విజిట్ చేయడం అయింది. సో ఎవరి లక్ వాళ్ళది, మీ లక్ ఎలా ఉందో చూసుకోండి. మేము రిటర్న్ వచ్చేసరికి నైట్ 8:30 అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసి లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock మనాలికి ఇంకా స్టార్ట్ అయిపోతాం. వన్స్ డిన్నర్ చేశాక ఇంకా ఇదే లాస్ట్ డే కదా అని చెప్పి అందరం బయట కూర్చొని లైక్ మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాం. సో చిత్తూరులో మీరు ఏంటంటే స్టార్ గేజింగ్ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి స్కై అనేది స్టార్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ప్రమోట్ చేస్తున్నాను కాదు కానీ శాంసంగ్లో అయితే ఫొటోస్ అంత బాగా రాలేదు, ఐఫోన్లో బాగానే వచ్చాయి. కొన్ని ఫొటోస్ అటాచ్ చేశాను చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ట్రక్లో అందరినీ గ్యాదర్ చేశారు, లైక్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చెప్పి. అలాగే టీటీహెచ్ చెప్పట్లకి టీటీహెచ్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా మనాలికి స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడతో అయితే హమ్తా పాస్ వ్లాగ్స్ అయితే అయిపోయాయి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.